హాయ్ అండి. నిన్నైతే ఒక్క పని కాలేదు. నిన్న మార్నింగ్ 10:00 నుంచి నైటు 7:30 వరకు అసలు కరెంటే లేదు. కరెంట్ తీసేశారు. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి తీస్తుంటారు. అది ఎప్పుడు తీస్తారో కూడా తెలీదు. కనీసం పలానా డేటు, పలానా మంత్ అనన్నా ఉంటే బాగుండు. ముందే తెలిస్తే కొంచెం ప్రిపేర్ అవుతాం కదా ముందు రోజే. ఇంకా అయితే అలా కరెంట్ అయితే లేదు. ఇంక నేనైతే స్కూల్కి వదిలిపెట్టేసి వచ్చాక ఇంక అన్ని పనులు ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయాయి. స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసరికి ఇల్లు చూస్తారు కదా ఎలా ఉందో. ఇంకైతే వంటలన్నీ చేసి బాక్సులు పెట్టేసి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకైతే నేనైతే టిఫిన్ తినేసాను. ఈ లోపల పూలు అయితే అమ్ముతున్నారు. ఇంకా రేపు శనివారం కదా అందుకనేసి తులసి మాల అయితే తీసుకున్నాను. తులసాకు అసలు చాలా అంటే చాలా వాడిపోయినట్టుగా ఉంది. ఇంకా దాంట్లో మంచి ఆకు తీసుకొని కొంచెం అల్లి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే వాషింగ్ మిషన్లో నిన్న బేబీ వాష్కి బట్టలు వేసాను. నిన్న మార్నింగ్ వేసాను కంప్లీట్ చేద్దామనేసి. అవేమో మధ్యలోనే కరెంటు పోయింది. ఇంకా లాస్ట్ ఒక 20 మినిట్స్ ఉండగా అయితే కరెంటు పోయింది. ఇంకా అవైతే నైట్కి అయిపోయాయి. ఇవాళ నా పొద్దున అయితే తీసాను. అవి తీసేసి మళ్ళీ మిషన్కి వేయాల్సినవి ఉంటే అవి కూడా వేసేసాను మిషన్కి బట్టలు. ఇంకా తర్వాత అయితే డైనింగ్ టేబుల్ మీద కొంచెం పూలు అవి అల్లాను కదా తులసి మాల, ఆకులు అవి పడి ఉంటే అవన్నీ క్లీన్ చేసి తుడిచేస్తున్నాను. ఇంకైతే అంట్లు ఉన్నాయి బాగా. ఈ అంట్లన్నీ క్లీన్ చేసేయాలి. మార్నింగ్ చేసిన రైస్ అండ్ కర్రీ అయితే వేరే బౌల్లోకి తీసి డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేసి ఇంకా వంట రూమ్ అయితే క్లీన్ చేయాలి. ఫుల్ గలీజ్గా ఉంది. ఇంక ఇవాళ అయితే వన్ రూమ్లోనే నాకు ఆఫ్టర్నూన్ వరకు సరిపోయేలా ఉంది. అలానే అనుకున్నాను, అది అలానే జరిగింది. ఇంకైతే తోమిన అంట్లన్నీ అయితే నీట్గా అయితే సర్ది పెట్టుకుంటున్నాను. మళ్ళీ టబ్బు ఖాళీ అయితే కదా, టబ్బు ఖాళీ అయితే వేరేటి మళ్ళీ దాంట్లో వేసుకోవాలి తోమిని అంట్లు. అందుకని చెప్పేసి అయితే అంట్లన్నీ ఇలా అయితే అన్నీ సర్ది పెట్టుకుంటున్నాను. ఈ స్టాండ్ ఉండబట్టి బతికిపోయాను. లేకపోతే అసలు అన్నీ ఎక్కడ పెట్టాలో కూడా అర్థమయ్యేది కాదు. ఇంకా వీళ్ళేమో అన్నీ కొంచెం అరలు పెద్ద వెడల్పుగా ఇచ్చేసారు. సన్నగా వెడల్పు తక్కువతో పొడవుగా ఇచ్చేస్తుంటే సరిపోయి ఉండు. అలా ఇవ్వకుండా ఎక్కువ వెడల్పు ఇచ్చేసారు. ఎంతైనా బాడుగిల్లే కదా, మన సొంత ఇల్లులు అయితే మనకు నచ్చినట్టు కట్టుకోవచ్చు, మనకు నచ్చినట్టు ఉండొచ్చు. అన్ని కండిషన్సే బాడుగిళ్ళల్లో. ఎంతైనా బాడుగిల్లే. ఓన్ హౌసే. నాకు ఒకసారి అనిపిస్తుంది సొంత ఇల్లు కట్టుకునేసరికి కాళ్ళు చేతులు అరిగిపోతాయేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇళ్ళల్లో క్లీన్ చేసి సరేలే, ఎన్నో ఆశలు ఉంటాయి. అన్నీ జరగాలంటే జరగవు కదా. ఏది ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే జరుగుతుంది. ఇంకా మనం అయితే వీడియోలోకి వచ్చేద్దాము. ఇంకా అయితే ఇప్పుడు అంట్లు అయితే క్లీన్ చేసేసాను. కొన్ని అంట్లు అయితే మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నాయి, అవి కూడా ఎతికి క్లీన్ చేసేసాను అనమాట. ఇంక ఇప్పుడైతే ఈ స్టవ్ రోజుకి 2-3 సార్లు అయినా క్లీన్ చేయాల్సి వస్తుంది. అంట్లు రోజుకి 4 సార్లు తోమాల్సి వస్తే స్టవ్ మాత్రం 2 సార్లు క్లీన్ చేయాల్సి వస్తుంది. ఏదో చిన్నపిల్లడికి స్నానం చేయించినట్టు పొద్దున సాయంకాలం 2 పూటలు క్లీన్ చేయాలి. ఇదేం కర్మరా నాయన. చేసుకొని తినాలంటేనే భయం వేస్తుంది. అసలు సాకినట్టు సాకాల్సి వస్తుంది. నేను ఈ అంట్లు తోమలేకున్నాను. మా పొద్దుటి నుంచి సాయంకాలం దాకా ఏం 4 సార్లు పడతాయని నేను మా అమ్మతో అంటే, మా అమ్మ వచ్చేసి తిని పై నుంచి కింద ఇసిరేయాలంట అంట్లని. అప్పుడు కానీ బాగుండదు. ఇప్పుడు ఇసిరేస్తాము మళ్ళీ అవి కొనాలంటే. దాంతో పోలిస్తే ఇదే బెటర్లే అనిపించింది. ఇంకా మకానా తెచ్చున్నాను. అవైతే ఒక బాక్స్లో వేసేసి పక్కన పెట్టినాను. ఆ ప్యాకెట్ చూస్తే చాలా అడుక్కు తీసుకెళ్ళిపోయేది, దాన్ని తుంచేది, 4 ముక్కలు తినేది, 4 ముక్కలు పక్కన వేసేస్తుంది. దాని రేటు చూస్తే ఏమో ఆకాశం అంత ఉంటుంది. ఈ పిల్లలు చేసేదేమో తినేది రోజంతా పారేసేదేమో కొండంతా. ఇంకేం చేద్దాం, ఎట్టోకట్ అయితే కుదురు. వాళ్ళకి తెలిసేదాకా మనం పడాలి, అన్నీ మనమే జాగ్రత్త చేయాలి. ఇంకా ఎట్టోకట్ అయితే వాళ్ళకి ఆ పిల్లకి తెలియకుండా అయితే లోపల పెట్టేసాయి. ఇంకా ఆ పిల్ల ఇంకా అడగదులే, చూస్తే ఖచ్చితంగా లాగేసుకున్నది ప్యాకెట్. చూడకుండా ఉంటే అసలు ఇంక పట్టించుకోదు. ప్యాకెట్ చూస్తే మాత్రం ప్యాకెటే కావాలన్నది. ఇంకా అయితే లోపల పెట్టేసాయి కదా, ఇంకా అసలు పట్టించుకోదు. ఇప్పుడైతే ఇంకా హాల్లోకి అయితే వచ్చాను. ఇప్పుడు ఇంకా డోర్ మ్యాట్లు అంటే కసువు చూడండి ఎంత ఉందో. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి నేను. మనం పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చినవా లేకుంటే పని మనిషిగా ఇక్కడికి వచ్చినవా నాకే అర్థం కాదు. ఇంక ఇప్పుడైతే కసువులు అయితే తోసేయాలి. ఇంక ఇల్లు తుడిచేటప్పుడు అంటే ఇల్లు అయితే ఇవాళ కడుగుదాం అనుకుంటున్నాను. అది నిన్న చేయాల్సిన పని. నిన్న కరెంట్ లేకపోవడంతో నీళ్లు రావేమోనని మళ్ళీ సాయంకాలం దాకా నీళ్లు లేకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అందుకని నేనైతే ఇల్లు అయితే కడగలేదు. ఇంకా ఆంటీ వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. వాళ్ళ కూతుర్లు వాళ్ళు అందరూ వచ్చున్నారు. ఇంక మొన్న కూడా అలానే ఇబ్బంది పడ్డాము. కరెంటు పోయింది, నీళ్ళేమో లేవు. చాలాసేపు ఆ నీళ్ళు లేక ఇబ్బంది పడ్డాము. అందుకనేసి అయితే ఇంకా నీళ్ళు అయితే నిన్న యూజ్ చేయలేదు అసలు. ఇల్లు క్లీన్ చేయాలన్నా కానీ
నీళ్ళు బాగా కావాలి కదా, అందుకని నేను ఏం పని చేయలేదు. ఇంకైతే ఇప్పుడు కసువులు వంట రూమ్ అంతా సర్దేసి కసువులు అయితే తోసేస్తున్నా. ఫ్రిడ్జ్ వెనకాల కూడా అయితే కొంచెం చెత్తగా ఉన్నది. ఆల్రెడీ నేను 1 వీక్ బ్యాక్ అయితే క్లీన్ చేశాను. వారానికి ఒకసారి అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మనం తెలియకుండానే మనం ఎంత దుమ్ము పడుతూ ఉంటుంది. రోజు క్లీన్ చేస్తుంటేనే కసువు తోసేటప్పుడు ఎంతో దుమ్ము వస్తూ ఉంటుంది. అందుకనేసి అయితే ఇవాళ ఫ్రిడ్జ్ వెనకాల కూడా కసువు అయితే తోసేసి కొంచెం మాప్లా అయితే పెట్టేశాను. తడిగుడ్డతో అలా తుడిచిపెట్టేశాను. ఇంకా పేపర్లు అవి కసువులోంచి పోవట్లే, కసువు తోసేటప్పుడు వెనక్కి వస్తున్నాయి అనేసి పేపర్లు అయితే ముందే డస్ట్బిన్లో వేసామని వచ్చేసాను. ఇంకా కసువులు అన్నీ అయిపోయిన తర్వాత హాల్లో వంట రూమ్లో అయిపోయాక ఇంకా బెడ్రూమ్లోకి అయితే వచ్చాను. ఇంక ఈ బెడ్రూమ్లో ఈ పొరుపుని చదివేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. అసలు చాలా బరువు ఉంటుంది ఇది. బెడ్గా మంచం జరపాలంటేనే నా వల్ల కాదు. మంచమే జరపలేకపోతే ఈ సంసారంలో సాగేది ఎట్లా అని చెప్పేసి ఇంకైతే యుద్ధానికి అయితే కొనసాగించాను అనమాట. ఎలాగలాగా అయితే ఈ మంచం జరిపేసి కవర్ అయితే వేసేసాను. ఎందుకంటే ఈ పిల్లం బెడ్ మీదకి ఎక్కేసి వాటరు అవి తాగుతూ దాని మీదే పడిపోతుంది. నైట్ టైము వాటర్ అడుగుతుంది. ఇంకా ఆ టైంలో లేచి పోయి తీసుకొచ్చి ఓపిక లేక అయితే గ్లాస్లోనూ ఆడ పెట్టేస్తాము. ఆమెను తాగుతూ ఉంటుంది. తాగేది తాగదు, మళ్ళీ అయితే కింద పోస్తుంది. ఇంకా సగం అయితే తడిచిపోతూ ఉంటుంది బెడ్. ఈ తలకాయ నొప్పి వారం ఎందుకులే అని చెప్పేసి ఇవాళ అయితే కవర్ అయితే చేంజ్ చేశాను. ఇంకా అయితే పిల్లోస్ కవర్స్ అయితే మార్చానమాట. ఇంకా కొన్ని బట్టలు అయితే ఆరున్నాయి. నిన్న బేబీ వాష్కి వేసాను కదా, ఆ బట్టలు అయితే కొన్ని ఆరున్నాయి. ఇంకా వాటిని తీసుకొచ్చి పక్కన వేసేసాను. ఇంకా ఇందాకైతే ఒకసారి మిషన్కి డైలీ వాష్ చేస్తున్నాను. వాటిలో కొన్ని బట్టలు ఆరేసి ఈ ఆరిని తీసుకొచ్చి అక్కడ వేసేసాను. ఇంకైతే బెడ్రూమ్లో కసువు అయితే దోసేసి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే చెత్తబండి రోజు రాడు. మళ్ళీ వాడు ఏం చెప్తాడు, 3 రోజులకు 4 రోజులకు వస్తాడు. 4 రోజులకు వచ్చేదే కాక మళ్ళీ తడి చెత్త పొడి చెత్త 2 రోజులు సపరేట్ చేయాలంట. అప్పుడు నాకు వస్తుంది చూడు కోపం, మామూలుగా రాదు. ఇంకైతే బెడ్రూమ్లో అయితే డోర్ కర్టన్ అయితే మార్చేసాను. చాలా రోజులు అయింది వేసి 2 వీక్స్ అవుతుంది, అందుకే మార్చేసాను. కనీసం 2 వీక్స్కి ఒకసారైనా మార్చాలి. అది రోడ్ సైడ్ ఉంది కదా, ఇంకా ఎలాగో విండోస్ ఈ ఎండాకాలం అయితే విండోస్ తీసే ఉంటాను. అందుకనేసి అయితే కర్టన్ అయితే మార్చాను. ఇంకైతే ఈ డైనింగ్ టేబుల్ కింద కొంచెం చెత్త అట్లా దుమ్ముగా ఉంటుంది కదా, అందుకనేసి కసువు అయితే తోసేసి కొంచెం డైనింగ్ టేబుల్ పక్కకి జరిపేసి క్లీన్ అయితే చేశాను. కొంచెం మాప్ పెట్టేశాను. ఇంకా ఇల్లు అయితే కడగాలి అని అనుకున్నాను. లాస్ట్ టైం ఇల్లు కడిగినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. ఇల్లు తుడిచినప్పుడు కాళ్ళు అయితే కొంచెం జిడ్డుగా అంటుకుంటూ ఉండేది. ఇల్లు కడిగినప్పుడైతే చాలా బాగా అనిపించింది. అందుకనేసి ఈసారి కూడా ఇల్లు కడిగేదానికైతే సిద్ధపడ్డానమాట. కొంచెం లైజాలు ఇంకొకటి వచ్చేసి పెనాయిలు, ఈ 2 కలిపి ఇల్లు మొత్తం అయితే చల్లేసిన తర్వాత ఆ నీళ్ళు ఎగరగొట్టేసి ఇంకైతే మాప్ అయితే వేస్తున్నాను. మాప్ వేసేసి అన్నీ అయితే సర్ది పెట్టేశాను. చైర్స్ అవన్నీ సర్దేసి ఇంకా స్కూల్కి అయితే టైం అయింది. యాక్చువల్గా స్కూల్ టైము నాకు స్టార్టింగ్లో 2 అని చెప్పారు, కానీ ఇప్పుడేమో 2:30 వరకు ఉంచుతున్నారు సమ్మర్ క్యాంప్ అనేసి. ఇంకా సరేలే 2:30 దాకా టైం ఉంది కదా అని చెప్పేసి ఈలోపు ఇంట్లో పనులు అయితే చేసేసుకొని ఇంకా నేనైతే జడేసుకొని బొట్టు పెట్టేసుకొని ఇంకా స్నానం అయితే చేద్దాం అనుకున్నాను. ఇంకెక్కడ కుదరద్ది, స్నానం అయితే చేసాక ఇంకా నాకు కుదరలేదు. టైం అయితే 2:15 అయిపోయింది. ఇంకా అందుకనేసి రెడీ అయిపోయి బొట్టు పెట్టేసుకొని ఇంకా అన్నీ అయితే సర్దేసుకొని లైట్లన్నీ ఆఫ్ చేసుకొని కర్టన్స్ అన్నీ అలా వదిలేసేసి ఇంకైతే స్కూల్కి అయితే వెళ్ళాను తీసుకొచ్చేకి. స్కూల్లో నేను పోయేసరికి అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది, ఆడుకుంటాను. ఇంక ఇవాళ అయితే ఒక బొమ్మ చేశారంట. ఆ బొమ్మనైతే తీసుకొచ్చి నాకు చూపించింది, అమ్మ ఈ బొమ్మ ఇచ్చారనేసి. ఇంకా స్కూల్ బ్యాగు లంచ్ బ్యాగు అయితే తీసుకొచ్చాను. ఇంకా ఫుడ్ అయితే వద్దన్నారు, టిఫిన్ ఐటమే పెట్టమన్నారు. ఇంకైతే ఇంటికైతే తీసుకొని వచ్చేసి ఇందాకైతే ఇల్లంతా క్లీన్ చేసేసాను కదా. ఇప్పుడైతే ఇల్లంతా బాగా ఆరిపోయింది నెమ్ము లేకుండా. అంటే ఒకసారి నీళ్లు పోసేసి తర్వాత మాప్ వేసాను కదా, అందుకే నీట్గా ఆరిపోయింది. ఇంకా బ్యాగులలో ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే చూస్తే ఇంకా ఫ్రూట్స్ అయితే మిగిలించుకొని వచ్చింది. ఇంకా పిల్లకలుగా అసలు ఉండించుకోదు అబ్బాయి, ఏం చేయాలి ఈ పిల్లలతో. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.